ప్రస్తుతం ఏపీలో పీసీసీ చీఫ్ ని మార్చబోతున్నారు అంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతుంది సార్. నిజంగానే మార్చబోతున్నారా? మరి నా దృష్టికి రాలేదమ్మా. నేను ఎందుకంటే ఒక 4 రోజుల నుండి కంట్రీలో లేను. సింగపూర్, మలేషియా మా డాక్టర్స్ తో పోయినాను. ఇప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్ కింద వచ్చాను. 14 నుండి లేను. ఓకే. ఇంకా నేను ఢిల్లీ కూడా తరచుగా పోను నేను. కాబట్టి ఈ విషయం నా దృష్టికి రాలేదమ్మా. ఓకే సార్, ఒకవేళ ఈ వార్త నిజమే అయితే కనుక ఎందువల్ల అనుకోవచ్చు? ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్న విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయారు. బట్ తెలంగాణలో ఎప్పుడైతే పుంజుకుందో ఇక ఏపీ మీద ఫోకస్ చేసింది అధిష్టానం. అందుకోసమే షర్మిల గారిని పీసీసీ పీఠంలో కూర్చోబెట్టినప్పుడు నిజంగానే ఒక పీసీసీ పదవిలో ఉన్న ఆమెగా షర్మిల గారు వ్యవహరిస్తున్నారు అని ఎప్పటి వరకు మీకు అనిపించిందా? నో కామెంట్ మా ఈ విషయం మీద. ఓకే, అంటే మీ కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్న మాట నా ఒకటైతే మీ దృష్టికి తీసుకొస్తాను సార్, మీరు ఖచ్చితంగా కొంచెం స్పందించాలి. రైట్, ఇప్పుడు రాష్ట్ర బాధ్యతలు షర్మిల గారికి అప్పగించినప్పుడు తను పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా అన్నను దూషించడానికో లేకపోతే వ్యక్తిగత కారణాలను ఎక్కువగా మీడియా ముందు చూపిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాల తప్పులను కావచ్చు లేకపోతే చాలా రకాల విషయాల మీద ప్రస్తావించాలి, మాట్లాడాలి. బట్ దానిని 1-2 మాటలతో సరిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ పెద్దల్లోనో లేదా కాంగ్రెస్ నాయకుల్లోనూ ఉన్న అభిప్రాయం. ఇది మీరు పోనీ కాదు అంటారా? నా వరకు ఏపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్గా నేను ప్రతిరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద ప్రతిరోజు సోషల్ మీడియాను, ప్రింట్ మీడియాలను, ఎలక్ట్రానిక్ను నా యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నా. మిగతా వాళ్ళ గురించి నో కామెంట్ మా. సార్ ఓకే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు అనేది కూడా ఏపీలో జోరుగా వినపడుతున్న మాట. మొన్నటికి మొన్న శైలజానాథ్ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో ఈ వార్తల్లో నిజం ఉంది అని చాలామంది గట్టిగానే చెబుతున్నారు, బలం చేకూరుస్తుంది కూడా. మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నా దృష్టికి పెద్దగా రాలేదమ్మా. ఇది వచ్చేసి ఎవరు నాతో ఈ విషయం వచ్చేసి మాట్లాడలేదు. ఇటీవల వచ్చేసి శైలజానాథ్ గారు కూడా ఇట్లా కర్నూలుకి పోతా ఉండి జస్ట్ అనంతపురం నుండి ఒక 10 days బ్యాక్ నన్ను కూడా కలవడం జరిగింది. జస్ట్ వచ్చేసి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా కలవడం జరిగింది. మరి ఆయన కలిసిన విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ 4-5 daysగా నేను లోకల్ వార్తలు చదవలేదు కాబట్టి తెలియదు. కానీ నా దృష్టికి మరి అదేమి ఎవరో అభిప్రాయాలు నా దృష్టికి రాలేదమ్మా. సరే సార్, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటే 6 నెలలు హనీమూన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 6 పథకాలను అమలు చేయడంలో సక్సెస్ అయింది అని అనుకుంటున్నారా? లేదమ్మా, మనకు స్పష్టంగా వచ్చేసి సూపర్ 6 పథకాల్లో ఒక్కటి పెన్షన్స్ వరకు, సరే దాంట్లో కొన్ని ఉండొచ్చు కానీ పెన్షన్స్ వరకు వచ్చేసి సూపర్ 6లో ఒకటి చేశారు. మిగతా మహిళలకు సంబంధించి 3 చెప్పారు, 3 ఒకటి చేశారు. ఇది ఉచిత గ్యాస్. కాబట్టి మొత్తం 6లో 4 అస్సలు చేయలేదు, 1 మాత్రం చేశారు. మిగతా 1లో 1/3 చేశారు. కాబట్టి దీంట్లో 6 సూపర్ 6లో యువగలం, యువతకు సంబంధించి ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా సంవత్సరానికి 36,000 రూపాయలు. దీంట్లో ఇంతవరకు మన బడ్జెట్లో పైసా కేటాయించలేదు, ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు, కనీసం బడ్జెట్లో కూడా మనం ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఆ పరీక్ష వచ్చేసి 100కి 0 మార్కులు. యువతకు సంబంధించి ఇప్పుడు ఒక 10th క్లాస్ స్టూడెంట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో 6 పరీక్షలు రాస్తే ఏ పరీక్షకి ఎన్ని మార్కులు చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పరీక్షలో ఈ యొక్క పేపర్లో వచ్చేసి యువతకు సంబంధించి 0 మార్కులు. నెక్స్ట్ తల్లికి వందనం. అంటే స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా దాదాపు 83 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. దీనికి సంబంధించి 12,450 కోట్లు కావాలా. ఇంతవరకు పైసా ఇవ్వలేదు. బడ్జెట్లో వచ్చేసి 5,387 కోట్లు పెట్టారంతే. ఇంతవరకు అది అవసరమేమో 12,450 కోట్లు అయితే బడ్జెట్లో పెట్టింది సంవత్సరానికి
5,380 కోట్ల రూపాయలు, అందులో పైసా వరకు ఇవ్వలేదు. కాబట్టి ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా ప్రస్తుతానికి ఆ పథకం. దానికి కూడా 0 మార్కులు. మూడవది అన్నదాత సుఖీభవ. రైతులకు సంబంధించి ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాదాపు 53.52 లక్షల మంది రైతులు, కౌలు రైతులు ఉన్నారు. 10,706 కోట్లు కావాలి వీళ్ళకి ఇవ్వాలంటే. దీంట్లో బడ్జెట్లో వచ్చేసి మన జనరల్ బడ్జెట్లోనేమో 1,026 కోట్లు చూపించారు, వ్యవసాయ బడ్జెట్లోనేమో 4,500 కోట్లు చూపించారు. దాంట్లో ఏది కరెక్ట్ అనేది నమ్మేదానికి లేదు. పోనీ అదైనా ఇచ్చారంటే ఇంతవరకు పైసా ఇవ్వలేదు. ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. కాబట్టి ఆ పరీక్షకు వచ్చేసి 0 మార్కులు, కోడిగుడ్డు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్, ఇంతవరకు అది అమలు కాలేదు. కాబట్టి దానికి 0 మార్కులు. ఇంకా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి 19-59 సంవత్సరాల మధ్య ఉండే మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాని కింద కూడా ఇంతవరకు పైసా ఇవ్వలేదు, బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు. కాబట్టి దానికి 0 మార్కులు. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇంతవరకు వచ్చేసి ఊసే లేదు, దానికి 0 మార్కులు. కాబట్టి 600 మార్కులకు గాను 4 పేపర్స్లో 0 వచ్చాయి. ఇంకా 200లో ఒకదానికి 100కి వేస్తాం, 100 వేద్దాం అనుకున్నాం. మిగతా దాన్ని 33. కాబట్టి 600కు 133 మార్కులు వచ్చినాయి. సార్ ఇప్పుడు మీరు ఏదైతే పెన్షన్స్ అందుతున్నాయి దానికి 100కి 100 మార్కులు వేద్దామని అనుకుంటున్నానని చెబుతున్నారో, గత 2-3 రోజుల నుంచి మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా చెబుతూ ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో ఏపీలో ఉన్న వార్త మీ ముందుకు తీసుకొస్తాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనర్హులందరికీ పెన్షన్లు ఇచ్చేసింది. కాబట్టి అనర్హులందరికీ ఎవరో ఉన్నారో వాళ్ళను మేము గుర్తించి అర్హులైన వాళ్ళకు మాత్రమే మేము పెన్షన్లు ఇవ్వబోతున్నాము అంటూ వార్తల్లో వచ్చింది. అండ్ స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యులు కూడా స్పందించారు. సో ఇప్పుడు అనర్హులని ఏరివేసే ప్రయత్నంలో చాలా మందికి అన్యాయం జరుగుతోంది అంటూ కూడా ఆవేదన చెందుతున్నట్టుగా వార్తలు ఉన్నాయి. ఏం చెప్తారు? నిజంగానే వైసీపీ ప్రభుత్వం అనర్హులకు పెన్షన్ ఇచ్చిందా? మీరు అన్నట్టు ఈవెన్ ఆ యొక్క పేపర్ కూడా లిబరల్ గా ఇచ్చాను. అంతవరకు ఎందుకు 4 దాంట్లకు 0 ఇచ్చామని చెప్పేసి ఉద్దేశించినట్టు, కానీ అది మనస్ఫూర్తిగా ఇచ్చిన మార్కులు ఏం కాదు. డెఫినెట్ గా మీరు చెప్పినట్లు సరే, గతానికంటే పెన్షన్ చెప్పినట్టు పెంచారు, అంతవరకు వాస్తవం. ఏదో 3 నెలల వరకు తీసుకోకుండా కానీ ఇస్తామని చెప్పారు, అంతవరకు బాగానే ఉంది. కానీ దీంట్లో ఓ దిక్కు పెంచి అమౌంట్ పెంచి మరొక వైపు కోత ఒకవేళ ఉండొచ్చు, కొంత అనర్హులుగా ఉండిండొచ్చు. కానీ 5 ఏళ్ల ముందు పొందుతా ఉన్నారు. కనీసం వచ్చేసి ఏమో లేదు, కోటీశ్వరులు కాదు, కొందరు వచ్చేసి దివ్యాంగులు కొందరు సర్టిఫికెట్లతో పొంది ఉండవచ్చు, కొంతమంది ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం కోటీశ్వరులు కాదు, 5 ఏళ్ల నుండి పొందుతా ఉన్నారు పెన్షన్లు. కాబట్టి ఉన్న వారికి తీసేయడం అనేది ఇది ఆత్మహత్యా సదృశ్యము. అది టీడీపీ కూటమికి వచ్చేసేసి సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం అవుతుంది. ఉన్నవి తీసేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. తర్వాత కొత్తవి ఇవ్వాల. కొత్తవి వచ్చేసి నువ్వు కొత్తవి ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా అర్హులకే ఇయ్యి. కొత్తవి నువ్వు ఇప్పుడు ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది కుటుంబాలు వచ్చేసి కొందరు వృద్ధులు వృద్ధాప్యంలోకి ఎంటర్ అయింటారు. తర్వాత వచ్చేసి కొందరు విడోస్ అయింటారు, కొందరు దివ్యాంగులు. కాబట్టి కొత్త ఇచ్చేటప్పుడు నిజంగా స్ట్రిక్ట్ గా అర్హతలు పాటించి అనర్హులు కూడా అర్హతలకు ఇవ్వాలి. కానీ ఆల్రెడీ పొందుతా ఉండే వాళ్ళల్లో అనర్హత పేరుతో వాళ్ళని తీసేస్తే అది ఏమాత్రము కాంగ్రెస్ పార్టీ హర్షించదు, దాన్ని వచ్చేసి పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇది కాక ప్రస్తుతం వచ్చేసి ఈవెన్ గత ప్రభుత్వం కూడా, జగన్ ప్రభుత్వం కూడా ఇంట్లో ఒకరికే ఇచ్చేవాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఇది కుటుంబ పెన్షన్ కాదు, ఇది వ్యక్తిగత పెన్షన్. ఇంట్లో ఒక వృద్ధుడు ఉంటే వృద్ధునికి ఇవ్వాలా, వృద్ధురాలు భార్య ఉంటే వృద్ధురాలకి ఇవ్వాలా. అదే ఆ ఇంట్లో వచ్చేసి ఒక విడో ఉంటే విడోకు ఇవ్వాలా. ఆ ఇంట్లో ఒక దివ్యాంగులు ఉంటే దివ్యాంగులకు ఇవ్వాలా. కాబట్టి ఇది వ్యక్తిగత పెన్షన్. కాబట్టి ఇంటికే ఒకరికి ఇస్తామంటే చాలా కుటుంబాల్లో ఇద్దరు భార్యాభర్తలు ముసలి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళలో ఒకరికే ఇస్తామంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎంతమంది అర్హులు ఉంటే అందరికి ఇవ్వాలా. తర్వాత వచ్చేసి మిగతా విడోస్ ఉన్నా వృద్ధులు ఉన్నా ఇద్దరికి ఇవ్వాల్సి వస్తుంది. అది కాక నేను ఇంతకుముందు చెప్పినట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాని పరిస్థితి
దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. 60 నుండి 50 మధ్యలో ఉండేవాళ్ళు 17 లక్షల మంది ఉన్నారు. నెలకు 4,000 చొప్పున, ఏడాదికి 48,000, 8,160 కోట్లు కావాలి. దీనికి వచ్చేసి బడ్జెట్ లో కేటాయింపు లేదు అని చెప్పడం లేదు. నువ్వు సూపర్ 6 లో ఇస్తామన్న 50 ఏళ్ళకే ఇస్తామన్న పెన్షన్ చెప్పడం లేదు. తర్వాత వచ్చేసి కొత్త వాటి గురించి నువ్వు చెప్పడం లేదు. ఉన్న వాటిని వచ్చేసి ఏదో ఒక సాకు చూపించేసి తీసేస్తామంటే ఇది ఏమాత్రం వచ్చేసి సమర్థనీయం కాదు. ఆఖరికి ఆ పేపర్ లో కూడా మళ్ళా మైనస్ చేసి ఆఖరికి 30 మార్కులు ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. సార్, సాధారణంగా ఈ పెన్షన్ అనేది వ్యక్తుల ఆత్మగౌరవానికి సూచికగా మారిపోయింది. ఇంతకు ముందు మనం చాలా వార్తల్లో చూస్తూ ఉండేవాళ్ళము, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని చూడడానికి ఇష్టపడని పిల్లలు చాలా మంది ఉన్న నేపథ్యంలో ఒక 4,000 రూపాయలు తల్లిదండ్రులకు వస్తే వాళ్ళు, అంటే ఆ ముసలితనం వచ్చేసరికి బీపీలు, షుగర్లు, అనారోగ్య సమస్యలకి ఆ మందులు వాళ్ళు కొనుక్కోవడానికి పిల్లలకి భారంగా లేము అనే ఒక తల్లిదండ్రుల్లో ఒక సంతోషం. సరే ఉంది, అంటే ఎంతో కొంత వస్తుంది కదా వేడినీళ్ళకి చన్నీళ్ళు అంటూ పిల్లలు ఆ తల్లిదండ్రుల్ని ఆదరిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఒకవేళ చిన్న వయసులోనే భర్తను కోల్పోతే పుట్టింట్లో ఉండే ఆడబిడ్డకి ఎంతో కొంత డబ్బులు రావడం వల్ల పెన్షన్ రూపంలో ఆమె ఆత్మగౌరవానికి అక్కడ సంబంధించిన విషయం ఇది. ముఖ్యంగా ఈ పెన్షన్ అనేది పెరిగేదే తప్ప నంబర్ తగ్గేదైతే కాదు కదా. సో ఎందుకు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వెళుతుంది? ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ రోడ్డు ఎక్కినట్టేగా. వాళ్ళకి డబ్బులు రాకపోతే చాలా మంది పిల్లలు ఈ రోజు తల్లిదండ్రులు మళ్ళీ రోడ్డును పడేసే సందర్భమేగా. చాలా మంది వచ్చేసి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ పరిస్థితి నిజంగా అరుగులు 3-4 ఏళ్ల ముందు పొందుతా ఉండి ఇప్పుడు దాని మీదనే జీవితం గడుపుతున్నారు. ఆ పెన్షన్ బట్టే కనీసం ఇంట్లో కొడుకో, కోడలో, కూతురో, అల్లుడో సాగుతున్నారు. రేపు అది కూడా రాకుంటే చాలా మంది బజార్న పడి ఆ దిగాలతో వచ్చేసి చూసుకుంటే వాళ్ళు లేక ఇన్నాళ్ళు ఇస్తా ఉండదు పోయింది అని చెప్పేసి వాళ్ళు చాలా మంది వచ్చేసి ఆ దిగాలతోనే మంచం మీద పడి, రోడ్డు మీద పడి వాళ్ళు వచ్చేసి పైలోకానికి పోయే పరిస్థితి వస్తుంది. ఇది పాపం వచ్చేసి ప్రభుత్వానికి వచ్చేసి ఇది పాపం. దాంట్లో మీరు చెప్పినట్లు ఇది సామాజిక వ్యక్తిగత పెన్షన్, సామాజిక. మరి ఆ ప్రకారం వచ్చేసి ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ వచ్చేసి 60,000, 70,000 పొందే వాళ్ళు ఉన్నారే. మరి ఆ మాట కోసం వాళ్ళకి తీసేస్తారా? ఇక్కడ 4,000కే వచ్చేసి నువ్వు వచ్చేసి అర్హులు కాదని ఏదో ఒక సాకు చెప్పి తీసేస్తే మరి ఉద్యోగస్తులకు వచ్చేసి రిటైర్ అయిపోయినాక 60,000, 70,000 పెన్షన్ వచ్చే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటారు వచ్చేసి వాళ్ళ కూడా తీసేస్తావు రేపు. కాబట్టి ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు, ఇది పాపము. చాలా మంది వచ్చేసి ఆ దిగాలతో వచ్చేసి ఆ భయంతో వాళ్ళకు ముందుగానే వార్ధక్యంలో నిద్ర సరిగ్గా రాదు, రకరకాల జబ్బులు వస్తుంటాయి. దానికి తోడు ఇది వచ్చేసి ఒక మానసికంగా కృషించి నశించిపోయి చాలా మంది వచ్చేసి చనిపోవడం జరుగుతుంది. చాలా పాపం ఇది ప్రభుత్వానికి. ఇప్పుడు ఎన్ని మార్కులు ఇస్తారు సార్ మీరు? ఏమా ఇప్పుడు ఎన్ని మార్కులు ఇస్తారు మీరు 100కి? అదే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ చేస్తే 100కి 30 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఉచిత గ్యాస్ సిలిండర్ దగ్గరికి వెళదాం. అధికారంలోకి రాకముందు సంవత్సరానికి మేము 3 సిలిండర్లు ఇస్తాము అని చెప్పారు, రైట్? సో ఖచ్చితంగా పోనీ ఈ 6 నెలలు, ఒక 7-8 నెలలు టైం ఉంది కాబట్టి కనీసం ఒక 2 సిలిండర్లన్నా మాకు ఉచితంగా వస్తుందేమో అంటూ మహిళలు చాలా ఆశతో ఎదురు చూశారు. వాళ్ళకి కూడా 1 సిలిండర్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు కూటమి ప్రభుత్వం. సో దీనికి సంబంధించి కూడా మహిళలు చాలా ఏం జరుగుతుంది అర్థం కాక కాస్త ఆవేదనలో ఉన్నట్టే చెబుతూ ఉన్నారు. ఏమంటారు? ఇక్కడ 2-3 అంశాలు మేనిఫెస్టో చెప్పింది వాళ్ళు సూపర్ 6లో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ప్రతి ఇంటికి వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళని షరతులేం పెట్టలేదు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. రాష్ట్రంలో వచ్చేసి దాదాపు 160 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి 160 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ 160 లక్షల కుటుంబాలకు గాను 140 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. 140 లక్షల గ్యాస్ కనెక్షన్స్ గాను ప్రస్తుతం 108 లక్షల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే ఇస్తున్నారు. ఉండేది 160 లక్షల కుటుంబాలు. మీరు చెప్పినట్టు ప్రతి ఇంటికి అంటే 160 లక్షల కుటుంబాలకు ఇవ్వాలి. కానీ మీ కుటుంబాల గ్యాస్ కనెక్షన్స్ ఉండే కుటుంబాలు 140 లక్షలు అనుకున్నాం, కనీసం వాళ్ళకన్నా ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఇస్తా ఉండేది 108 లక్షల గ్యాస్ కనెక్షన్లకే. అంటే 32 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండే వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇంకా ఓవరాల్ కుటుంబాలు తీసుకుంటే 160 లక్షల్లో 108 తీసేస్తే 52 లక్షల కుటుంబాలకు ఇవ్వడం లేదు. దట్ ఈస్ నంబర్ 1. ఇక రెండవది వచ్చేసి మీరు చెప్పినట్లు
ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్. ఈ ఆర్థిక సంవత్సరానికి ఒకటికే సరిపెడుతున్నారు. ఈ 2024-25లో 3 నెలలు 4 నెలలు గ్యాప్ పెట్టేసేసి 4 నెలలు కూడా తీసుకొచ్చి చెప్పేసి 3 ఒకటే ఇస్తున్నారు. కాబట్టి ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది ఇది దీంట్లో వచ్చేసి కోతల వలన అటు లబ్ధిదారులను కోత పెట్టడం జరిగింది, నంబర్ ఆఫ్ సిలిండర్స్ లో కోత పెట్టడం జరిగింది. కాబట్టి ఇది కూడా దాదాపు వచ్చేసి మహిళలకు చెప్పిన 3 పాయింట్స్ లో 2 పాయింట్స్ అసలు బస్సులు తర్వాత ఆడబిడ్డనిధి కింద ఏం టచ్ చేయలేదు. కనీసం ఇదన్నా చేశారనుకుంటే దీంట్లో మళ్ళీ వచ్చేసి లోటుపాట్లు ఉన్నాయి. ఇందులో కూడా మళ్ళీ 1/3 3 గ్యాస్ సిలిండర్లు కొట్టేస్తున్నారు. తర్వాత వచ్చేసి సంఖ్యాపరంగా కూడా తగ్గించారు. కానీ దీనికి వచ్చేసి ఒక 15 మార్కులు వేయచ్చు. కానీ ఓవరాల్ గా 30, 15, 45 600 మార్కులకు 45 మార్కులు పాస్ అయ్యారంటారా? కూటమి ప్రభుత్వం పాస్ అయిందనొచ్చా? ఏమా పాస్ ఎట్లయితుందమ్మా? ఇప్పుడు 35 కదా ఒక్క సబ్జెక్ట్ రావాల్సింది, 30 రావాలా? 30 × 6 210 మార్కులు రావాలా? వీడికి వచ్చింది వచ్చేసి 15 + 30 45 మార్కులు. కాబట్టి వచ్చేసి అట్లా ఫెయిల్ చేయరు. ప్రస్తుతానికైతే ఫెయిల్ అయ్యారు. టోటల్ గా చాలా ఘోరంగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. ఓకే, ఇంకా కూటమి ప్రభుత్వం మనం చూసినట్లయితే విద్యుత్ ఛార్జీలు మొన్నటికి మొన్నే భారీగా పెరిగాయి. ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి ప్రజల యొక్క నడ్డి విరిచేలాగా విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ కూడా మనం చూసాం. చాలా మంది కరెంటు బిల్లులు కూడా చూపించారు. ఇదే షోలో కరెంటు బిల్లులు చూపిస్తూ ఎంత పెరిగిందో కూడా చూపించారు. 500 నుంచి 600 వరకు 700 వరకు కూడా ఆ చేంజెస్ అయితే కనిపించాయి. ఈ రోజు మనం వార్తలు చూస్తాం, రిజిస్ట్రేషన్లు కూడా ఆ ఛార్జెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. భూముల రేట్లు ఎప్పుడైతే పెంచారో అట్ ద సేమ్ టైం దానికి అకార్డింగ్లీ రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరగబోతున్నాయంటూ వార్తలు. ఏం జరుగుతుంది ఏపీలో? మా కరెంటు విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది, మడమ తిప్పింది. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము అధికారం లేకొస్తే, టీడీపీ కూటమి అధికారం లేకొస్తే కరెంటు ఛార్జీలు పెంచము, అంతేకాదు ఇంకా తగ్గిస్తాము అని చెప్పారు. ప్రజలు నమ్మారు, ఓటు వేశారు, అధికారంలోకి వచ్చారు. 6 నెలలు అయింది. జరిగిందేమి? రివర్స్ జరిగింది. పెంచము, ఇంకా తగ్గిస్తామని చెప్పాలు దంచుడే దంచుడు, బాధుడే బాధుడు, పెంచుడే పెంచుడు, వీర బాధుడు. ఇలాంటి బాధుడు కాదు. సర్దుబాటు ఛార్జీల పేరుతో ఒకసారేమో 6,073 కోట్ల రూపాయలు, మళ్ళా రెండవసారి 9,412 కోట్ల రూపాయలు, రెండూ కలిసి 15,485 కోట్లు అదనం. సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనంగా ఈ 6 నెలల్లోనే 15,485 కోట్ల రూపాయలు అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపుతా ఉంది. అంటే ఏరు దాటినంత వరకు బోడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే నైజం ప్రవర్తిస్తూ ఉంది. మీరు చెప్పినట్లు ఇప్పుడు ఈ కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత కరెంటు తీగ పట్టుకోవాల్సిన అవసరం లే, కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది చూస్తానే వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు, బీద కుటుంబాలు వాళ్ళ యొక్క నెలకు వచ్చేసి దీనికింత కేటాయించుకుంటారు. ఒక్కసారి వచ్చేసి అబ్నార్మల్ గా పెరిగితే ఇంకా షాక్ కొట్టకి ఏం చేస్తారు? వాళ్ళకి వచ్చేసి ఆ బిల్లు చూస్తారో షాక్ కొడుతుంది. ఇక్కడ ప్రభుత్వం వచ్చేసి ఇచ్చేదేమో గోరంత, లాక్కుండదేమో కొండంత. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు ఇచ్చిందేమో ఈ యొక్క అన్న క్యాంటీన్లు పెట్టింది ఆడొకటి పెట్టారు. అది కూడా అర్బన్ ఏరియాస్లోనే, అది కూడా అన్ని చోట్ల కాదు. ఈ యొక్క ఉచిత గ్యాస్ వచ్చేసి 3 దాంట్లో ఒకటి ఇస్తున్నారు, ఇంతకుముందు చెప్పినట్టు తగ్గించారు. కాబట్టి ఈవెన్ 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా కానీ సంవత్సరానికి అయితే 2,684 కోట్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందరికి ఇస్తే. కానీ ఒక్క కరెంటు ఛార్జీల మీదనే అదనపు భారం ఎంత? 15,485 కోట్ల రూపాయలు. కాబట్టి ఇచ్చింది గోరంతా, లాక్కున్నది వచ్చేసి కొండంత. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది టీడీపీ కూటమి పాలన. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వం వచ్చేసి విద్యుత్ వినియోగదారులకు షాక్ ఇస్తా ఉంది. త్వరలో వచ్చేసి విద్యుత్ వినియోగదారులు ప్రభుత్వానికి షాక్ ఇస్తారు.
అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా అంటే ఛార్జీలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారుగా, ఈరోజు మనం న్యూస్ పేపర్స్లో చూసాం. అంతే ఇప్పుడు వచ్చేసి వీళ్ళు అన్ని ఇంకా ప్రతిదీ వచ్చేసి ఎన్నికల ముందు నోటికి వచ్చినట్టుని చెప్పారు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే డబ్బు అవసరం, రూపాయి రాక రూపాయి పోక. కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ ఎక్కడ వీలైతే అక్కడ దంచుడు, పెంచుడు, బాదుడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు, కరెంటు ఛార్జీలు మళ్ళా పెంచుతారు, ఇంకా మిగతా ఎక్కడ వీలైతే అక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా పెంచుతారు. కాబట్టి ఇది పూతల ప్రభుత్వము, కోతల ప్రభుత్వము, మాటల ప్రభుత్వం తప్ప ఇది చేతల ప్రభుత్వం కాదు, ప్రజాహిత ప్రభుత్వం కాదు. పూతలు, కోతలు, మాటలు, ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప ఈ ప్రభుత్వానికి ఏమి లేదు. తులసి సార్, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కంప్లీట్ గా ఖజానాను ఖాళీ చేసేసింది. సో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ లో దిట్టగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించే పనిలో ఉన్నారు. సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం చెబుతున్న నేపథ్యంలో సామాన్యుల మీద పెను భారం వేసి సంపద సృష్టిస్తుంది కూటమి ప్రభుత్వం అనుకోవాలా? ఇదే దారి అనుకోవాలా? ఏదో పెద్దది వచ్చేసి సంపద సృష్టిస్తా. ఈ సంపద కేంద్రాలన్నీ ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సంపద కేంద్రం ఉంది. అంటే ఈ యొక్క పంచాయతీ వాళ్ళు వచ్చేసి గ్రీన్ అంబాసిడర్స్ పోయి అక్కడ పోయి చెత్త చెదారం ఆడవేసి దాని నుండి సంపద సృష్టిస్తామని ఆ పేరే సంపద కేంద్రాలను పెట్టినారు. ఆ సంపద కేంద్రాలు ఇప్పటికి కూడా దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. ముందు ఆ సంపద కేంద్రాలను వర్కౌట్ చేస్తే కనీసం ఆయన చెప్పే ఆ పదానికైనా అర్థం ఉంటుంది, కనీసం అయ్యేనని. కాబట్టి ఈయన సంపద సృష్టించేది లేదు, ఊరికే మాట చెప్తా అంటాడు. 2047కు స్వర్ణాంధ్ర అంట. 2047కు ఆ రోజుకు ఎవరు ఉంటారో, ఎవరు చస్తారో, ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ ఉండదో, ఇంకెన్ని కొత్త పార్టీలు వస్తాయో 2029 వరకు చెప్తే అర్థం ఉంది. కానీ 2047కు స్వర్ణాంధ్ర అంట. కాబట్టి ఇవన్నిటే ఉంటాయి వచ్చేసేసి సంపద సృష్టిస్తా, స్వర్ణాంధ్ర చేస్తా 2047కు. ఇవన్నీ వచ్చేసి కాకెమ్మ కబుర్లు, ఉత్తర కుమార ప్రగల్భాలు. సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క కొందరు వస్తుంటారు పోలీసు గారు, కొందరు పిట్ల దొరలు. హైదరాబాద్ లో 60 ఎకరాల అంగూరు తోట ఉంది, నారావారిపల్లెలో 40 ఎకరాల నారింజ తోట ఉంది అని చెప్తూ అవ్వ ఇంత శారించే పోస్తా, అవ్వ ఇంత పప్పు ఉంటేస్తామని చెప్పట్టు ఆ టైప్ ఇది. అంతే. ఇవన్నీ ఊరికి ఉత్తర కుమార ప్రగల్భాలు చేసేది ఉండదు, ఏమి ఉండదు, సంపద సృష్టించేది ఉండదు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప. వీళ్ళందరూ వచ్చేసి మేము కూడా విమర్శించాం. మేము కూడా వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళము జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్ప చేస్తామని చెప్పేసి వాళ్ళు విమర్శించారు, మేము విమర్శించాము. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమి? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని సామెత. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అబ్నార్మల్ గా అప్పు చేసిందని చెప్పేసినటువంటి టీడీపీ కూటమి వాళ్ళు ఈ రోజు 2024-25కే మన బడ్జెట్ లోనే 91,415 కోట్ల అప్పు చేస్తామని చెప్పేసి రికార్డు పరంగా చూపించారు. మొత్తము గతంలో కాంగ్రెస్ హయాంము 2014-19 టీడీపీ, 2019-24 జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి 2024 మార్చి 31కి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అనుకుంటే 2024-25లో ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు ప్రభుత్వము 91,415 కోట్లు అప్పు చేస్తామని చెప్పేసి దర్జాగా బడ్జెట్ లో చూపించారు. దీని ఏమనాలి ఇంకా వచ్చేసి ఒక్క సంవత్సరానికి 91,415 కోట్లు అంట. వీళ్ళు వచ్చేసి ఇంకా గత ప్రభుత్వ అప్పుల గురించి, సంపద సృష్టించడం గురించి చెప్తా ఉంటారు వచ్చేసి రోజు. కాబట్టి ఒక్క సంవత్సరానికి 91,415 కోట్లు అంటే ఇది ఇంకా రుణాంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్ కాక ఏమైతుంది? అందుకే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సామెత ఈ ప్రభుత్వానికి వర్తిస్తారు. అండ్ హరిరామ జోగయ్య గారు కూడా ఈ రోజు బహిరంగ లేఖ రాశారు. డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కట్టుకోవడం ఇదంతా కాదు, ముందు ఒక సామాన్యుడు ఇంటి నుండి బయటకు వచ్చాడంటే కాలు పెట్టడానికి సరైన రోడ్లు ఇవ్వండి, ఫస్ట్ డెవలప్మెంట్ అనేది ఇంటి వద్ద నుండే స్టార్ట్ చేయండి అంటూ కూడా బహిరంగంగానే హరిరామ జోగయ్య గారు లేఖ రాశారు. బిల్డింగ్స్ కదమ్మా, ఏం చేశారు వీళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు నిన్నంటే 6 నెలలు ఏందిలే, అంతకుముందు 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ళు చాలదా? 5 ఏళ్లలో ఏం చేసినావు? పోలవరం కంప్లీట్ చేస్తానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ డబ్బు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మీరు వాళ్ళతో పరిస్థితి చేయాలా? 5 ఏళ్ళు చాలదా పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేస్తానికి? గతంలో 5 ఏళ్ళు. అదేవిధంగా అమరావతి నిర్మించడానికి 5 ఏళ్ళు చాలదా?
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 2 ఏళ్లలో బ్రహ్మాండమైనటువంటి సచివాలయం వచ్చేసి ఇప్పటికీ టీవీలో చూస్తుంటే అది ఒకవేళ ఎవరైనా కానీ ఒక ఆకర్షించినటువంటి భవనం 900 కోట్లతో టూ ఇయర్స్ లో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సచివాలయం పూర్తి అయిపోయింది. ఈయనకి 5 ఏళ్ళు చాలదా? ఏం కట్టా వచ్చేసి పోలవరము పూర్తి చేయలేదు, అమరావతి ఊరికని అని చెప్పేసి ఉదికు తాత్కాలిక సచివాలయం అంటాం, మళ్ళీ ప్రధానమంత్రి ఉద్దండపాలన శంకుస్థాపన చేస్తాం, ఈడు ఉండేది మళ్ళీ వెలగపూడిలోనేమో తాత్కాలికం అంటాం, మళ్ళీ ఆనాటి పరిపాలన చేస్తున్నావు. కాబట్టి ఏ బిల్డింగులు కట్టింది లేదు, రోడ్లు వేసింది లేదు, సూపర్ 6 అమలు చేసింది లేదు. ఇప్పుడు మద్యం షాపులు వచ్చేసి ఎలా ఉందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఇది మద్యం పాలసీ. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఏరులై పారుతుంది. ఇంతకుముందు టైమింగ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు 18 లేసినాల వంటి వచ్చేసి ముందు మన షాపులో పోయి తాగి మన పనికి పోతున్నారు, లేకుంటే దీనిలో పనికి వంగలేరంట. ఆ టైప్ వచ్చేసి మార్నింగ్ నుండి మొదలు పెట్టేసేస్తారు. ఇది ఎలా ఉందంటే ఈయన ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కాదు, ఇంటికి ఒక తాగుబోతుని తయారు చేస్తా ఉంది మద్యం పాలసీ. ఇంకా ఉచిత ఇసుక పాలసీ, ఇది ఉత్తుత్తి ఇసుక పాలసీ. గతానికంటే వచ్చేసి అటు లభ్యత ఇబ్బందిగా ఉంది, అటు రేట్స్ వచ్చేసి గతానికంటే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉచిత ఇసుక విధానము అటర్ ప్యాపు, మద్యం పాలసీ అటర్ ప్యాపు, లా అండ్ ఆర్డర్ వచ్చేసి మొగోళ్లకు రక్షణ లేదు, ఆడోళ్లకు రక్షణ లేదు, ఆఖరికి హిజ్రాలకు రక్షణ లేదు. మన నెల్లూరులో ఒక హిజ్రా వచ్చేసి వాళ్ళ మధ్య కావచ్చు, ఓవరాల్గా వచ్చేసి ఎవరికి రక్షణ లేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పట్టుట్టు తయారైపోయింది టీడీపీ కూటమి పాలనలో. ముఖ్యంగా ఏపీలో అధికారంలోకి రావడం కోసము ప్రచారంలో భాగంగా వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు గాను ఈరోజు కేసు వేయడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ జడా శ్రవణ్ గారు పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారు బాధ్యులే అని అనుకోవచ్చా తాను చేసిన వ్యాఖ్యలకు? వాలంటీర్స్ నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ టీడీపీ కూటమి వచ్చేసి వాళ్ళు హామీ ఇచ్చింది వాస్తవం. కొందరు వచ్చేసి వాలంటీర్స్ లో 2 లక్షల చిల్లర ఉంటే 1 లక్ష వరకు వాళ్ళంతకు వాళ్ళే ఎన్నికలకు ముందు వాళ్ళు తప్పుకున్నారు. మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళను మన రాష్ట్ర ప్రభుత్వము మన విజయవాడలో వరదల సందర్భం కూడా ఇలా సేవలు వాడుకోవడం జరిగింది. తర్వాత మేము వచ్చేసి కంటిన్యూ చేస్తాము, ఇంకా 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి మాట మీద నిలబడాల. సరే, వాలంటరీ వ్యవస్థ మేము కూడా వచ్చేసి ఇది 73, 74 రాజ్యాంగ సభలకు ఇది రాజ్యాంగ విరుద్ధం వచ్చేసి ఈవెన్ ఇదేగా సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థకు ఇది పూర్తి సమాంతర వ్యవస్థ, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రాజ్యాంగ వ్యతిరేకమని వాదించే వాళ్ళం. మేము ఆ యాంగిల్లో వాదించినాం. కానీ ఇదే గవర్నమెంట్ వచ్చి ఇది ఇప్పుడు టీడీపీ కూటమి వాళ్ళు అందరూ కూడా వచ్చేసి మేము 5,000 నుండి 10,000 చేస్తాము అని వాళ్ళకు పూర్తిగా హామీ ఇచ్చి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా మాట తప్పడం జరిగింది. ఇప్పుడు వాలంటీర్లు గత 50 రోజుల నుంచి చాలా మంది కనీసం నీళ్లు కూడా తీసుకోవట్లేదంట, నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉంది అంటారా? నేను వాళ్ళ విషయం, ఎందుకంటే మేము మొదటి బట్టి మా స్టాండ్ వచ్చేసి వాలంటరీ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతర వ్యవస్థ వ్యతిరేకమని. మేము అది వాలంటరీ అంటే వాళ్ళ స్వచ్ఛందం అంతే, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు. కాకపోతే అంటే గవర్నమెంట్ ఈ టీడీపీ కూటమి హామీ ఇచ్చింది కాబట్టి హామీ మీద నిలబడమని చెప్తున్నాం తప్పనిచ్చేసి మేము ఆ వాలంటరీ వ్యవస్థను వచ్చేసి మేము సపోర్ట్ చేయడం లేదు. అది వచ్చేసి స్వచ్ఛందం, వాలంటరీ అంటే స్వచ్ఛందం. సార్, ఫైనల్ గా చెప్పండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన కేసులు నమోదయ్యాయో అవి నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు, కంప్లీట్ గా దాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఎవరైతే విచారణ చేస్తూ ఉన్నారో న్యాయాధికారులకి వాళ్ళని పర్యవేక్షిస్తున్నారు, వాళ్ళపై నిఘా పెట్టారు అంటూ ఒక వార్తాపత్రికలో ఈ రోజు వార్త వచ్చిందండి. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా? డెఫినెట్గా ఎవరి ప్రయత్నాలు కేసులో ఉన్నప్పుడు వచ్చేసి కేసు నుంచి బయటపడాలని ఈ పక్క చేస్తారు, కేసులో బలంగా ఇరికించాలని ఆ పక్క చేస్తారు. కాబట్టి ఆల్రెడీ కొంత ప్రాసెస్ జరిగింది, అది కోర్టులో ఇష్యూ కోర్టులో ఉంది. ఆయన 52 రోజులు 53 రోజులు జైలుకి పోయించాడు. ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి
మరి వాళ్ళ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో చూడాలా. న్యాచురల్గా డెఫినెట్గా వచ్చేసి ఆ, ఇది సిబిసిఐడి చేశారు కాబట్టి న్యాచురల్గా సిఐడి అంటే ఇది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్గా అప్పుడు జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉండింది అడ్వాంటేజ్ తీసుకుని ఆయన చేసి ఉంటాడు. ఇప్పుడు ఈయన చేతిలో ఉండేది అడ్వాంటేజ్ ఈయన చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి దాంట్లో అప్పుడు ఆ ప్రయత్నం చేస్తుంటాడు, ఇప్పుడు ఈయన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని నా అభిప్రాయం. కానీ ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి మరి ఎంతవరకు వచ్చేసి రేపు ఉంటుందో చూడాలి. మరి తులసిరెడ్డి గారు 600 మార్కులకు గాను మీరే 45 మార్కులు ఇచ్చి అటర్ ఫ్లాప్ చేశారు, లేకపోతే కంప్లీట్ ఫెయిల్యూర్ అని చెబుతున్న నేపథ్యంలో ఎందుకు అంత వాయిస్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావట్లేదు? చాలా మంది సీనియర్స్ ఉన్నారు, మాట్లాడాలి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి మీరిచ్చిన 45 మార్కులకి సంబంధించి ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అనుకున్నంత స్థాయిలో ఎక్కడ వాయిస్ వినిపించట్లేదు అనేది కాంగ్రెస్ పెద్దలలో వినిపిస్తున్న మాట. ఏం చేస్తున్నారు? మీ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తామా, మన ఇంటర్వ్యూలోనే నాకంటే ఘాటుగా విమర్శించిన వాళ్ళు వైకాపా పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు జస్ట్ ఈ యొక్క 10 minutes లోనే నాకన్నా విమర్శించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ అందరికన్నా ఘాటుగా విమర్శించేది మేమే. కానీ దానికి ప్రజెంట్ పరిస్థితుల్లో మాకు ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు. తర్వాత మీడియా వచ్చేసి మనకు సరే ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వచ్చేసి దానికి కొంత మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంది, దానికి యంత్రాంగం నియమించుకోవాలా. ప్రింట్ మీడియా ఏమైందంటే మనకు అందరికీ తెలుసు, ప్రింట్ మీడియా అధికార పార్టీకి కొన్ని, ప్రతిపక్ష పార్టీకి కొన్ని కరపత్రాలుగా అయిపోయినాయి. మా వాయిస్ వచ్చేసి నేను ఈ రోజు చెప్పింది రేపో మన్నాడో అటుమన్నాడో వైకాపా వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ చెప్తే గన దానికి తాటికాయంత పెద్ద అక్షరాలతో వస్తుంది. నాది నేను చెప్పింది ఇంత ఘాటుగా చెప్పింది జిల్లా ఎడిషన్లో కొన్ని పేపర్లు వచ్చేసి అంత 2 అక్షరాలు వేస్తాయి తులసిరెడ్డిని, కొన్ని ఒక రకంగా వేస్తాయి. దాంట్లో స్టేట్ ఎడిషన్ రానే రాదు. ఎవ్రీ డే జిల్లా ఎడిషన్లో ఏదో ఒక పేపర్లో అంతో ఇంతో వచ్చింది. ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్లే వచ్చేసి అదే అన్నీ యాక్చువల్గా నేను వచ్చేసి శర్మిలారెడ్డి గారు వచ్చేసి పిసిసి అధ్యక్షురాలుగా ఉండొచ్చు. నేను ఏపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్, మాజీ రాజ్యసభ సభ్యుని, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కడప, మాజీ 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్. నేను వచ్చేసి 40 ఏళ్ళ నుండి రాజకీయంలో 40 ఏళ్ళప్పుడే రాజ్యసభ మెంబర్ అయ్యాను. వీళ్ళందరూ వచ్చేసి ఇంకా అప్పుడు పుట్టకముందే నేను రాజ్యసభ మెంబరు. కానీ నేను ఏపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్గా చేస్తే జిల్లా ఎడిషన్ వేస్తారమ్మా అంత 2 ముక్కలు. అందువల్ల మా వాయిస్ వినిపించలేదు. కానీ మిగతా అన్ని పార్టీల కంటే ఒక విధంగా చెప్పాలంటే వామపక్షాలు వాళ్ళు నిరంతరం వచ్చేసి వాళ్ళు ఇష్యూస్ మీద పోరాడుతుంటారు. వారితో పోలిస్తే మేము కొంచెం తక్కువేమో, కానీ మిగతా ఏ ప్రతిపక్ష పార్టీతో పోల్చినా మేమే ఎక్కువ. కాకపోతే అంటే మాకు కవరేజ్ రావడం. ఓకే, సో నెక్స్ట్ మరి మీ స్ట్రాటజీ ఏంటి సార్? ఇప్పుడు కవరేజ్ రావట్లేదని ఊరుకుంటే మరి ప్రజల్లోకి వెళ్ళాలి. 2024లోనే టార్గెటెడ్గా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇప్పటి నుంచే సరైన ఫౌండేషన్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారు? ఇది అధిష్టాన వర్గం ఆలోచించాలమ్మా. ఎందుకంటే నా వరకు వచ్చేసి నాకు గతంలోనే పిసిసి ప్రెసిడెంట్కి ఇస్తామంటే నేను తీసుకోలే, 2 సందర్భాల్లో తీసుకోలేదు. నన్ను తీసుకోమంటే నాకు వచ్చేసి ఆర్థిక స్తోమత లేదు, దీనికి హంగు ఆర్భాటం కావాలా. ప్రజెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అటు ప్రతిపక్ష పార్టీతో ఇటు అధికార పార్టీతో వాళ్ళ హంగులు ఆర్భాటాల ముందర వచ్చేసి నేను నా యొక్క మాట చెప్పగలను, టైం ఇవ్వగలను, కృషి చేయగలను. కానీ వాళ్ళ హంగులు ఆర్భాటాలు నేను చేసే పరిస్థితి లేదు అని నేనే వచ్చేసి నన్ను మీరే నా సేవలు మిగతా విధంగా ఉపయోగించుకోండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, మీడియా స్పోక్స్ పర్సన్ గాను, ప్రెసిడెంట్గా వేరే వాళ్ళకి అని చెప్పేసి నేను 2 సార్లు నాకు ఆ ప్రశ్న నేను తీసుకోలేదు. కాబట్టి ఇది పెద్దలు ఆలోచించాలి. నా వరకు వచ్చేసి నిరంతరము వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఇష్యూ మీద నా శక్తి మేరకు ఈ రోజు నేను విమర్శించాలి, నేను వచ్చేసి స్పందించలేదనే రోజు లేకుండా ప్రతిరోజు స్పందిస్తాను. అటు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, దాంట్లో ఎంత కవరేజ్ వస్తుంది అనేది ఆ దేవునికి వదిలిపెడుతున్నాను. నా వరకు వచ్చేసి నేను చేస్తాను. మిగతాది వచ్చేసి నా శక్తి వరకు, మిగతాది అధిష్టానం ఆలోచించాలి జాతీయ పార్టీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి తులసిరెడ్డి గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.